ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. నేను మీ తిరుపతి సాయి. చక్కగా శ్రీనివాస మంగాపురంలో అచ్చామూర్తిగా విరాజిల్లుతున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రాతకాలమున భాగంగా ధ్వజారోహణ, నవసంధి బలిహరణ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మీరందరూ దర్శించడం కోసం ఈ చక్కగా వీడియోని పెట్టడం జరిగింది. అందరూ కూడా ఆద్యంతం భక్తి శ్రద్ధలతో స్వామివారిని వీక్షించి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ చక్కగా దర్శనమిస్తున్నారు. ధ్వజారోహణంలో ఎగరబోయేటువంటి ఆ గరుత్మంతుడు, ధ్వజాన్ని అధిరోహించబోయేటువంటి ఆ గరుత్మంతునికి ముందుగా అధివాసాలన్నీ కూడా చేసి ప్రాణప్రతిష్ఠ గావించి ఆయనకి చేయాల్సినటువంటి ఉపచారాలు, నైవేద్యాదులన్నీ కూడా చేసి స్వామిని ఆ గ్రామోత్సవానికి తీసుకెళ్లడం జరుగుతుంది. దాన్నే నవసంధి బలిహరణ ఉత్సవం అంటారు. చక్కగా ప్రతిరోజు అయితే మనం స్వామిని మాత్రమే దర్శించగలుగుతాం. ఈ ఉత్సవంలో మాత్రం చక్రతాళ్వార్తో కూడి అనంతుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, అలాగే చిత్రపటంలో ఉన్నటువంటి గరుత్మంతుడు, ఇరు దేవేరులతో కూడినటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు, ఇంతమందిని ఒక్కసారి తిరుమాడ వీధులలో దర్శించాలి అంటే అది బ్రహ్మోత్సవంలో మొదటి రోజు నవసంధి ఉత్సవం నాడు మాత్రమే మనకు కలిగేటువంటి మహద్భాగ్యం. పరివారంతో కూడా స్వామి ఇలా తిరుమాడ వీధులలో మన కన్నుల పండుగగా మన జీవితాన్ని తరింపజేయడం కోసం, మనందరినీ ఉద్ధరించడం కోసం స్వామి తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉన్నారు. నవసంధి బలిహరణ ఉత్సవము అంటే దిగ్దేవతలందరినీ కూడా, సకల దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తూ, ఆహ్వానపరుస్తూ గరుత్మంతుడు, అనంతుడు, విశ్వక్సేనుడు, చక్రతాళ్వారు స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభంగా తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉన్నారు. దర్శించండి భక్తులారా. ఒక్కసారి గోవిందనామాన్ని చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస మంగాపుర నివాస గోవింద గోవింద, అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద. ఇంతటి అత్యద్భుతమైనటువంటి కైంకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా వీక్షించండి. అలా నవసంధి ఉత్సవాన్ని ముగించుకుని ధ్వజదండం దగ్గరకు వచ్చి ఆ ధ్వజదండార్చనం జరుగుతోంది. ఒక్కసారి వీక్షించండి. జయంకరోతి దేవానాం ధ్వంసయిత్వా సురానపి, దేవతలందరికీ కూడా జయాన్ని చేకూర్చేటువంటిది, అసురులందరినీ కూడా ధ్వంసం చేసేటువంటిది ఏంటయ్యా అంటే ధ్వజం. అందుకే జయంలోంచి జ్య, ధ్వంసంలోంచి ధ్వా తీసుకొని దాన్ని ధ్వజ అన్నారు. నిట్ట నిలువుగా ఉంటుంది కాబట్టి స్తంభం, ధ్వజస్తంభంగా దాన్ని పిలవడం జరిగింది. అసురులు అంటే వేరే కాదండి, మనలోనే అరిషడ్వర్గాలు అనేటువంటి 6 అసురులు ఉంటారు. వాటన్నిటినీ జయించి ఇంద్రియ నిగ్రహాన్ని పొందడం కోసం, అందరి కోసం ఈ ధ్వజారోహణాన్ని స్వామివారు జరిపించుకుంటూ ఉన్నారు. ఇంతేకాదు, ఈ గరుత్మంతుడు ఆ ధ్వజాన్ని అధిరోహించి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను, సకల దేవతలను ఆహ్వానపరుస్తూ ఉంటాడట. స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి, మన జన్మ సార్థకం చేసుకోవాలంటే అందరూ వచ్చి దర్శించండి అని చెప్పి సకల దేవతలందరినీ కూడా ఆహ్వానపరిచేటువంటి ఒక విశేషమైనటువంటి ఘట్టమే ఈ ధ్వజారోహణం. భక్తులారా, మనందరం కూడా ఈ ధ్వజారోహణాన్ని దర్శించి అనుగ్రహాన్ని పొందుదాం, సకల దేవత అనుగ్రహాన్ని పొందుదాం. చూడండి, ఆ పుష్పమాలికకు ఆ గరుడ పటాన్ని చక్కగా తీర్చిదిద్ది అలంకరించి ఇప్పుడు అధిరోహింపజేయబోతూ ఉన్నారు అర్చక స్వాములంతా కూడా. ఆ అధిరోహించే ముందుగా చక్కగా గద్య పద్యాలన్నీ కూడా చెప్పి, గరుడ గద్యము, గరుడ చూర్ణిక, గరుడ లగ్నాష్టకాలు ఇత్యాది మంత్రాలన్నీ కూడా ఆ సమయంలో పఠించి చక్కగా మంగళ నీరాజనాల నడుమ, భక్తుల గోవిందనామాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. మరొక్క మారు ధ్వజారోహణ సమయంలో అందరం గట్టిగా గోవిందనామాన్ని చెబుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అదిగో చూడండి, ధ్వజారోహణ జరుగుతూ ఉంది.
ఆ గరుత్మంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుందని కూడా మనకి ఆగమాలు చెబుతూ ఉన్నాయి. గోవింద గోవింద.